హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే చిన్న హార్వెస్ట్ అండి. సమ్మర్ తర్వాత ఆఫ్టర్ 15 డేస్ తర్వాత మన తోటలో కొన్ని కూరగాయలు అయితే వస్తున్నాయి. కూరగాయలు పండ్లు అయితే వస్తున్నాయి. వాటిని ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తూ మన తోటలో మొక్కలు ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. చూడండి, అయితే సమ్మర్లో చేసుకోవాల్సిన పనులన్నీ చేసేసుకున్నాము కదా. ఏంటంటే సాయిల్ మిక్స్ చేసుకోవడము, కంపోస్ట్లు తెచ్చుకొని అన్నీ కలుపుకొని మనము రెయినీ సీజన్కి అయితే రెడీ అయిపోయాం కదా. అయితే దానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే చూడండి, ఇదిగోండి మనము విత్తనాలు అయితే పెట్టుకున్నాము. నేను ఆకుకూరలు, చుక్కకూర, పాలకూర, గోంగూర విత్తనాలు అయితే వేసుకున్నాను. ఆకుకూరలు కొంచెం ముందుగానే వేసుకున్నాను, సాయిల్ కలుపుకోగానే వేసుకున్నాను. మిగతా పెద్ద పెద్ద డబ్బులలో అయితేనే కొంచెం టైం తీసుకొని సీడ్స్ పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇవి పాత మొక్కలు. సమ్మర్లో 1-2 మొక్కలైతే మనం సర్వైవ్ అయ్యాయి కదా బాగానే. వాటికి వస్తున్న కూరగాయలండి ఇవి. ఇదిగోండి, వంకాయ చెట్లు కానీ, బీరకాయ, సొరకాయలు పెట్టుకున్నాను నేను. కాకపోతే మనం ఎంత వాటరింగ్ చేసినా కానీ పెద్దగా ఏం కూరగాయలు రాలేదు, కానీ పర్వాలేదు, 1-2 బాగానే వచ్చాయి. అయితే ఈసారి మన తోటలో హైలైట్ ఏంటంటే మస్క్ మిలన్లు అండి. అసలు ఎన్ని మస్క్ మిలన్లు వచ్చాయో, చాలా వచ్చాయి, మంచి సైజులో వచ్చాయి. అట్లాగే దోసకాయలు కూడా బాగానే వచ్చాయండి. టమాటాలు అయితే లేవు, కానీ దోసకాయలు, మస్క్ మిలన్లు, దొండకాయలు, 1-2 బెండకాయలు తెంపుకుంటూ మనం 4 రోజులకు కలిపి కూరగాయలను అయితే కలెక్ట్ చేసుకుంటున్నాము. అయితే మొక్కలు ఇలా ఉన్నాయి. అయితే నేను ఈ చూడండి, ఇదిగోండి మస్క్ మిలన్ ఎంత బాగా వచ్చింది చూడండి. అసలు వీటి టేస్టే ఒక లెవెల్లో ఉన్నాయండి. ఎట్లా అంటే ఎంత స్వీట్గా ఉన్నాయో. మామూలుగా అయితే మనం బయట తెచ్చుకున్న దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని తింటాం కదా. దీనికి అసలు అవసరం లేదు, కట్ చేసుకొని తినేయడమే. ఎంత జ్యూసీగా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఈసారి బాగానే మస్క్ మిలన్లు బాగానే పండించాము. ఇదిగోండి, ఇలా బీర మొక్కలు అయితే మంచిగా పాకుతున్నాయి తోటలో. ఒక 5-6 బీర విత్తనాలు పెట్టుకున్నాను కదా, అవి మంచిగా వచ్చాయి, సర్వైవ్ అవుతున్నాయి. ఇదిగోండి, మునగ మొక్క కూడా మంచిగా వచ్చినాయి, మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. వాతావరణం కొద్దిగా చల్లబడుతుంది. అలా అని వర్షాలు ఏం లేవు, కానీ మన సైడ్ అయితే వర్షాలు ఏం లేవు. కాకపోతే వాతావరణం కొద్దిగా చల్లబడింది. ఇదిగోండి, ఇలా దోసకాయలు, దోసలు, బీర, ఇదిగోండి చిక్కుడు చెట్టు కూడా మంచిగా వచ్చింది. వీటికి తీగలు కట్టుకోవాలి ఫస్ట్. మనం ఇప్పుడు చేయాల్సిన, వర్షాలు పడేలోపు చేయాల్సిన పని ఏంటంటే ఈ తీగ జాతి మొక్కలు వస్తున్నాయి కదా, వీటికి మనం మంచిగా తాళ్ళు కట్టుకొని వాటికి పాకడానికైతే మనం వాటికి దారి చూపించాలి. అప్పటికే మనకి అవి మంచిగా ఎదుగుతాయి మొక్కలు. ఇదిగోండి, అయితే ఇక్కడ ఏంటంటే చూడండి, ఇది మనం కంపోస్ట్ చేసుకున్నాం కదా, నేను ఇది వీడియో పెట్టాను. అయితే చూడండి ఎంత బాగా, అసలు బ్లాక్ గోల్డ్ అంటారు కదా, అదేనండి ఇది. అసలు ఎంత బాగా తయారైందంటే ఇప్పుడు దీన్ని మొత్తము కదిలిచ్చేసుకొని కిందికి మీదకి అనుకుంటే మనకి కొన్ని ఇంకా డీకంపోజ్ అవ్వనివి కొన్ని ఉంటాయి. అవి అడుక్కేసేసి ఈ కంపోస్ట్, తయారైన కంపోస్ట్ని అయితే తీసి ప్రతి ఒక్క మొక్కకి కొద్దిగా వేసుకోవాలి. ఇది చాలా రిచ్ ఫుడ్ అండి మొక్కలకి. ఎంత బాగా, ఎండాకాలంలో చాలా తొందరగా 1 మంత్ లోపు అంత పెద్ద టబ్బు కూడా మనకు కంపోస్ట్ అయిపోయింది. సమ్మర్లో మంచిగా కంపోస్ట్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి, కిచెన్ వేస్ట్తోనైతే కంపోస్ట్ రెడీ చేసుకుంటాము. ఇదిగోండి, ఇక్కడ మల్లె మొక్క మొత్తం హార్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క తీగ కాడ మంచిగా పూలైతే స్టార్ట్ అయ్యాయి. నేను మీకు అది వీడియో చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఉన్నాయి. కొన్ని ఎండిపోతున్నాయి, మళ్ళీ తిరిగి వస్తున్నాయి. ఇలా ఉంది. నేను పెట్టిన ప్రతి ఒక్క విత్తనం అయితే మొలకెత్తుతుంది. చూడండి, నేను బీర చెట్టు ఉన్న కుండీలోనే ఇంకో బీర చెట్టు అయితే పెట్టాను. అది అయిపోయే వరకు ఇది కూడా మనకి కాయలను ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇదిగోండి, కాకర తీగ కూడా అయిపోయింది. ఇంకా దీన్ని తీసి వేరేదైతే పెట్టాను. మరి ఆ విత్తనాలు, మన కాకర విత్తనాలు అయితే ఇంకా రావట్లేదు, చూడాలి. ఇదిగోండి, చిక్కుడు తీగ మంచిగా పాకుతుంది. ఇదిగోండి, బెండ మొక్కలు కూడా పెట్టుకున్నాను, ఇవి కూడా మంచిగా వస్తున్నాయి. అంతే అండి, తోటలో మనము విత్తనము మంచిగా కొంచెం విత్తన శుద్ధి చేసి పెట్టుకున్నాం కదా, దాని రిజల్ట్ అనుకుంటాను. ప్రతి ఒక్క విత్తనం అయితే బ్రతికింది, మంచిగా వచ్చింది.
చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఆకుకూరలకైతే కొదవే లేదు. ఈ సమ్మర్లో ఆకుకూరలు బాగానే వచ్చాయి. తోటకూర, గోంగూర, గంగవాయలు. ఇదిగోండి ఇంకా మనం రైనీ సీజన్కి తోటనైతే రెడీ చేసాము. అయితే మీకు ఇదిగోండి ఇలా మనం ఫస్ట్ తీగ జాతులకి ఇలా తీగలనైతే వాటికి కల్పించాలి. వాటికి తీగలు కట్టేస్తే మంచిగా వస్తుంటాయి. ఇదిగోండి ఇక్కడ మనకి సమ్మర్లో మంచి మామిడి పండ్లు తింటాం కదండి. ఆ కిచెన్ వేస్ట్లో వేస్తే ఇదిగోండి మొక్కలు అయితే ఎన్ని వచ్చాయో ఇవన్నీ తీసేసేయాలి. మనము దీంట్లో నేను పసుపు పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా దోస, గంగవాయల కూర వచ్చేసింది. ఇప్పుడు అవన్నీ 1 మంత్లో అయిపోతాయి, తీసేయాలి. ఇదిగోండి మనం ఆవెరువు, కంపోస్ట్ కలిపి వేసుకున్న సాయిల్ ఎఫెక్ట్ చూడండి ఎలా వచ్చినాయో. అంజీర్లు మళ్ళీ ఇది ఒక రౌండ్ అంజీర్లు అయితే రెడీ అయిపోయాయి. అంతే అండి. ఒక సీజన్ అయిపోగానే ఇంకో సీజన్కి అయితే మొక్కల్ని టబ్బులను అయితే రెడీ చేసుకోవాలి. ఇదిగోండి ప్రతి ఒక్క విత్తనం అయితే మనకి వచ్చిందనే చెప్పొచ్చు. ఇదిగోండి టమాటా మొక్కలను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వీటిని వేరే దగ్గర నాటుకోవాలి. 3 ఒక దగ్గరే ఉన్నాయి కదా, తీసి వేరే దగ్గర పెట్టుకోవాలి. అంతే, ఇలా జరుగుతుందండి తోట పరిస్థితి. ఇదిగోండి కాకర చెట్టు బాగానే వచ్చింది, అది అయిపోయింది. ఇంకా ఇదిగోండి గోంగూర కూడా మంచిగా వస్తుంది. ఇందులోనే నేను ఒక బీర మొక్క పెట్టాను. ఈ గోంగూర మనము ఒక 2-3 సార్లు కట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసేసుకోవచ్చు. ఆ బీర మొక్కకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ తర్వాత కొంచెం ధనియాలు, మెంతులు అట్లా పోసుకోవచ్చు. ఇదిగోండి వంకాయలు కూడా మంచిగా వస్తున్నాయి. ఇది ఇలా ఉందండి. మనం రైనీ సీజన్కి అయితే తోటనైతే రెడీ చేసేసాను. మొక్కలు కూడా మంచిగా వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ కిచెన్ వేస్ట్ వేసి మొత్తం గార్డెన్ వేస్ట్ వేసి అయితే ఈ ట్యాంక్ని అయితే రెడీ చేశాను. దాంట్లో నేను కింద తీసాను కదండి 2 అరటి పిలకలు, ఒకటైతే కిందనే పెట్టేసుకొని ఇంకొకటి తెచ్చి పైన పెట్టాను. చూడాలి, మంచిగానే వస్తుంది. దీంట్లో మొత్తం కిచెన్ వేస్ట్ వేసానండి. కిచెన్ వేస్ట్ ప్లస్ గార్డెన్ వేస్ట్. ఇదిగోండి ఇంకో విశేషం చూడండి, మన తోటలో లేటెస్ట్గా ఇంకొక పక్షి అయితే గూడు పెట్టుకుంది. అందులో 3 ఎగ్స్ ఉన్నాయండి. వాటిని మరీ దగ్గరికి పోతే దాని తల్లి పక్కన అరుస్తుంది. అందుకే అది కొంచెం దూరం నుంచే చూపించాను. ఇది పక్షి ఇంకో గూడు అయితే పెట్టుకుంది. చాలా మంచిగా అనిపిస్తుందండి పక్షులు గూళ్ళు పెట్టుకుంటే. అదొక గుడ్ సైన్ మనకి. మంచిగా మన తోటని ఇష్టపడే పక్షులు మన తోటలో నివాసాన్ని ఏర్పరచుకుంటున్నాయంటే సంతోషం కదండి. వాటికి సంతోషం, మనకు సంతోషం. ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ చూసేద్దామా. ఇంకా చూడండి, ఇదిగో మస్క్ మిలన్లు అయితే కోసుకున్నాను. అలాగే కొన్ని దోసకాయలు బాగానే, కొన్ని అంటే 1 కేజీ పైన వచ్చాయి. అలాగే ఒక సొరకాయ కూడా ఉంది, అది కూడా కోసుకుంటానా రేపు కోసుకుంటానో చూద్దాము. కొద్దిగా కొంచెం పెద్దగా అవుతుంది, మంచి సైజు వచ్చిన తర్వాత అదైతే హార్వెస్ట్ చేసుకుంటాను. ఈరోజైతే మస్క్ మిలను, దోసకాయలు, కొన్ని వంకాయలు, దొండకాయలు అయితే కట్ చేసుకున్నానండి. ఇది ఈ వీడియో హార్వెస్ట్ వీడియో ప్లస్ గార్డెన్ అప్డేట్ అనుకోవచ్చు. ఏమేమి కూరగాయలు ఉన్నాయి, తోట పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అనేది ఈ యొక్క దీంట్లోని ఈ వీడియో ఇలా జరిగింది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే ఇక్కడ ఇంకొకటి చెప్పాలి చూడండి, ఇది చెట్టు మీదనే ఇలా మనకి మగ్గిపోయిన కూరగాయలను అయితే మగ్గిపోయి ఎండిపోయిన కూరగాయలు అయితే కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే చూడండి ఇట్లా అయితే మనకి సీడ్ మంచిగా జర్మినేషన్ అవుతుంది. ఇవి ఇంకా రాకుండా ఉండడం అనేది ఏమి ఉండదు, మంచిగా వస్తాయి. కాకరైనా బెండలైనా అట్లా చెట్టు మీద ఎండిపోయేటట్టు ఉంచుకున్న తర్వాత మనం తీసుకుంటే మంచిగా జర్మినేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మన తోటలో ఈ సమ్మర్లో మస్క్ మిలన్లు బాగానే వచ్చాయి. అది వాటర్ మిలన్ పండించలేకపోయామే అనుకున్నాను. చూడండి ఫైనల్గా వాటర్ మిలన్ కూడా పండించాము. ఒక్కటైతే వచ్చింది, ఇంకా ఇది ఇప్పుడే చిన్నగా ఉంది.
ఇది పెద్దగా అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. వాటర్ మిలన్ కూడా పండించేసామండి ఈరోజు ఈ సమ్మర్కి. అది అయితే మనం ఈరోజు చేసిన హార్వెస్ట్ ఇదన్నమాట. ఇందులో ఏంటంటే చూడండి, ఇదిగో రెండు బుట్టలతోనే మనమైతే హార్వెస్ట్ తీసుకుంటున్నాము. ఇంకా ఇట్లాంటి హార్వెస్ట్లు మళ్ళీ మొదలయ్యాయనే చెప్పొచ్చు. మొదలవుతాయి, ఆల్రెడీ కొన్ని వస్తున్నాయి. ఇంకా కూడా మనం ఇట్లాంటి హార్వెస్ట్లను అయితే తీసుకుందాము. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, సాయి ఆర్గానిక్ గార్డెన్. థ్యాంక్ యూ.